హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేశానండి. మళ్ళీ సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా చేశాను. నేను ఎప్పుడు చేసినా మస్తు టేస్టీగా చేస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను కూడా నేను ఇలా చేశాను అని. మ్యాక్సిమము నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం వీడియోస్ చికెన్ కర్రీ వీడియోస్, బగారా రైస్ ఇవే ఉంటాయి. ఎక్కువ నాన్ వెజ్ అంటే ఇదే ఉంటుంది అనమాట. నేను వారంలో 2 టైమ్స్ తెప్పించుకొని వండుతాను. చాలా చాలా బాగా చేస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే వారంలో 2 సార్లు కాదు, ప్రతిరోజు వండినా అదే టేస్ట్ వండుతాను. చాలా బాగుంటుంది, అసలు బోరు కొట్టదండి, చాలా బాగుంటుంది. వండే వాళ్ళు ఉంటే రోజు తినేయచ్చు, కానీ ఇంకా నేను చేయాలి కాబట్టి సరే ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అంటే వారంలో 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. రోజు తిన్న బోరు కొట్టదండి నేను చేసే వంట అయితే. అంత బాగా చేస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే ఇది చికెన్ అంత మంచిది కాదు కదా, ఇక ఎప్పుడో ఒకసారి తింటే మంచిది, రోజు తింటే అసలు మంచిది కాదు కదా అని చెప్పేసి అట్లా. ఓకే ఫ్రెండ్స్, నేను అయితే మంచిగా చేస్తూ ఉంటాను. ఇంకా చూడండి, ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తెప్పించాను. ఎన్ని రోజులు కిలో చికెన్ వచ్చేసి 400. ఫస్ట్ టైం విన్నా అండి నేనైతే. ఇంతవరకు 400కి వెళ్ళింది లేదు ఎప్పుడు కూడా. 400 ఉండే, ఇక ఒక 3 నెలలు అట్లా అంత రేట్లో ఉండే. ఇక చిన్నగా తగ్గుతూ మళ్ళీ 260కి వచ్చిందండి చికెన్ కిలో. నార్మల్ స్టేక్ వచ్చింది అనమాట. అంటే 400 అంటే చికెన్కి చాలా ఎక్కువ కదండి, ఎవరు విని ఉండరు. ఫస్ట్ టైం అంత రేటుకి వెళ్ళిపోయింది. ఇక ఈసారి అయితే నేను ఒక 3 డేస్ నుంచి వింటున్నా, కంప్లీట్గా తగ్గిపోయింది. మళ్ళీ 267 రూపీస్ ఉండే కిలో. నేనైతే హాఫ్ కేజీ తెప్పించాను అనమాట. చికెను రేట్ ఎక్కువ ఉన్నప్పుడు భలే టేస్ట్ ఉంటుందండి, మస్తు టేస్ట్ ఉంటుంది. వాడు కొంచెమే ఇస్తూ ఉంటారు. అర కేజీ అయినా సరే ఎందుకో కొంచెమే వస్తుందండి రేట్ ఎక్కువ ఉన్నప్పుడు. నార్మల్గా అంటే ఎప్పుడు ఉండే రేటు ఉన్నప్పుడు అయితే అరకిలోకి ఎంత రావాలో అంత వస్తుంది. ఎంత బాగుండినా కొద్దిగా అరే ఇంకేమో మిస్ అయింది అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే మనం ఎట్లా ఉన్నా సూపర్ టేస్ట్ ఉంటుందండి, మంచిగా ఉంటుంది. సరే, ఇంకా ఇక్కడైతే నేను మొత్తానికి తెప్పించాను. అరకిలో తెప్పించి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. దాంట్లో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో చూసారు కదండి. ఎప్పుడు వేసే ఇంగ్రీడియంట్సే, కానీ ఫ్రెష్గా వేస్తూ ఉంటాను. ఫ్రెష్గా వేసుకొని మంచిగా మూడు బట్టి ఇక కర్రీ చేస్తూ ఉంటాం కదండి, సూపర్ వస్తుందండి, చాలా బాగుంటుంది అన్నమాట. మనము ప్రశాంతంగా కూర చేసుకోవాలి. మంచిగా వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా వేసుకోవాలి. ఎంత వేసుకోవాలో అంత క్వాంటిటీ మంచిగా తగ్గించుకొని చూసుకొని, ఎంత చికెన్ ఉందో అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో మంచిగా ఎంత వేయాలో అంత వేసుకోవాలి అన్నమాట. వేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది సూపర్ టేస్ట్ వస్తుందండి. ఓకే, నేనైతే అంతా మారినేషన్ చేసి మంచిగా తాలింపు వేసాను. అల్లం పేస్ట్ ఇందులో వేయలేదు కర్రీలో. అంటే నేను అల్లము, ఎల్లిపాయలు, ఆనియన్, పచ్చిమిర్చి మొత్తం మిక్సీ పట్టుకున్నాను, అది వేసాను అనమాట. చికెన్ పట్టించాను. తర్వాత తాలింపులో మెంతులు, జీలకర్ర వేసుకున్నాను. ఇక మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే అందులోకి వేసాను అనమాట. చూడండి, కొంచెం గ్రేవీ ఉండాలి అని చెప్పేసి కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేశాను అనమాట. వాటర్ వేసుకొని 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. తర్వాత చూస్తే ఆయిల్ అయితే మనకు పైకి వచ్చింది కదండి, మంచిగా ఉడికిపోయింది పర్ఫెక్ట్గా. ఇలా ఉంటే చాలు అండి. ఇది తినేవాళ్ళు మంచిగా గట్టిగా తింటే ఒక్కరికే సరిపోతుంది ఇది, బాయ్స్కి. లేడీస్ అంత తినలేరులేండి, ఎంతైనా బాయ్స్కి అయితే ఒక్కరికైతే పర్ఫెక్ట్గా సరిపోయిద్దండి. చూడండి ఎంత బాగా చేశాను. నాకు ఒక లివర్ ఉంటే చాలు. నాకు లివర్ లేకపోతే చికెన్ కర్రీ చేసినట్లే ఉండదు. లివర్ ఉంటే నాకు చికెన్ వండిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తిన్నా బాగుంటుంది నాకు. ఓకే, లివరు అంటే నాకు చాలా ఇష్టం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేశాను. కూర కంప్లీట్గా ఉడికిపోయింది, దాన్ని పక్కన పెట్టేశాను. ఇంకా చికెన్ కర్రీ వండిన తర్వాత నార్మల్ రైస్ ఎట్లా వండుతా అండి నేను కదా, అందుకని నేను బగారా రైస్ కొరకు నేను గిన్నె పెట్టేసుకున్నాను. ఆల్రెడీ రైస్ కడిగాను, అది కూడా బాస్మతి రైస్, బిర్యానీ రైస్ అంటారు కదా, అదైతే కడిగి పక్కన పెట్టాను. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో వేయాల్సిన బగారా మిక్స్ మొత్తం వేస్తున్నాను. ఆకులు ఖచ్చితంగా వేసుకోవాలి, బగారా లీవ్స్ అనేది. అది వేసుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుందండి. అంటే టేస్ట్ కాదు కానీ అది బోడగా అనిపిస్తూ ఉంటుంది కదా, మొన్న మర్చిపోయాను వేయడము. ఓకే ఫ్రెండ్స్, చూడండి, పచ్చిమిర్చి మనం రైసు ఎంత తీసుకుంటామో దానికి ఎన్ని పచ్చిమిర్చి వేయాలి, ఎంత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి, ఎంత
బగారా మిక్స్ చేసుకోవాలి. ఇవి మనం తెలుసుకుంటే రైస్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. సరే, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, బగారా మిక్స్ వేసాను. ఇది వేయడానికి చాలా టైం పడుతుంది. సన్నగానే కట్ చేశాను, అయినా సరే ఎందుకో అట్లా టైం తీసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేస్తుంటాం కదా, కొంచెం ఆయిల్లో ఇవన్నీ వేయడానికి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మంచిగా వేయించుకోవాలి. నాకు దగ్గర 10 నిమిషాలు టైం పట్టింది. లో ఫ్లేమ్లో వేయించాను, 10 నిమిషాలు టైం పట్టిందండి కొంచెం సాఫ్ట్ అవ్వడానికి. సరే, ఎంతైనా సరే ఓపికతో చేసుకుంటేనే మనం తినేటప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇంకా చూడండి, ఇవైతే మంచిగా సాఫ్ట్గా మగ్గిస్తున్నాను లో ఫ్లేమ్లో. పెద్దగా పెట్టేసుకుంటే ఏంటంటే మాడిపోతుందండి, రైస్ టేస్ట్ ఉండదు. అందుకని చెప్పేసి నేను ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఓకే, చూసారు కదా అండి, ఇందులో అల్లం పేస్ట్ లేదండి, నేను ఉన్న కాడికి కూరలో వేసేసాను. అంటే చెప్పాను కదండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయలు మిక్సీ పట్టుకున్నాను, అన్నీ ఇందులోనే వేసేసాను ఆ కూరలో. ఇంకా అన్నంలోకి అయితే మిగలలేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను కొత్తిమీర, పుదీనా వేసాను. కొత్తిమీర, పుదీనా మంచిగా కలిపేసుకుందాము. ఇది కూడా ఒక 2 మినిట్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇందులో నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, దానిపైన వాటర్ అయితే పోసేద్దాము. దానిపైన వాటర్ పోసేసుకోవాలి అండి. బిర్యానీ రైస్ కడిగి పక్కన పెట్టేశాను అనమాట. నేను బిర్యానీ చేయాలి అనుకున్నాను, బట్ నాకు టైం సెట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి బిర్యానీ చేయాలి అంటే పీసెస్ అనేది మనకి ఓవర్ నైట్ నానబెట్టుకున్నా ఓకే, లేదంటే ఒక 2-3 అవర్స్ మినిమం అట్లా నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టుకుంటే కొంచెం జ్యూసీగా, సాఫ్ట్గా ఉంటాయి పీసెస్ అనేది. బిర్యానీ పీసెస్ అంటే అట్లా ఉండాలి. అందుకని నాకు సెట్ అవ్వలేదు, నేను ఇలా చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టేది ఏంటంటే బిర్యానీ వీడియో పెడతాను ఖచ్చితంగా. ఓకే, చూసారు కదా అండి. తర్వాత నేను టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం మసాలా వేసుకున్నాను. ఇదైతే మంచిగా కలిపేసుకుందామండి. కలిపేసుకొని సాల్ట్ చెక్ చేయాల్సిన పని లేదండి. నేను కూరలో అయినా అన్నంలో అయినా అసలు సాల్ట్ అస్సలు చెక్ చేయను నేను. అంటే అన్నంలో ఇంత వేసుకోవాలి, కూరలో ఇంత వేసుకోవాలి, అంతే, పర్ఫెక్ట్ సెట్ అంతే. ఇంకా నేను మళ్ళీ వేయాలి, కలవలేదు అనేది అస్సలు ఉండదు అనమాట. ఎంత వేయాలో అంత వేసుకుంటాను, చేతికి అంత వస్తుంది అనమాట. ఫైనల్గా రైస్ అయితే వేసాను. రైస్ వేసి అటు ఇటుగా కలిపేసుకొని ఇక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇక మూత అయితే పెట్టేసుకుందాము అనమాట. ఇంకేముంది, ఇంకొక 5 మినిట్స్ అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటే రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడండి రైస్ ఎంత బాగుందో, ముత్యాల్లాగా కనిపిస్తుంది కదా అండి. తింటే కూడా సూపర్ టేస్ట్ అండి, చాలా చాలా బాగుంది. ఇంకా దీని కొరకు మనం బయటికి పరిగెత్తాల్సిన పని లేదు అండి. ఇంట్లోనే 100 రూపాయలు పెడితే చికెన్ వస్తుంది, 100 రూపాయలు పెడితే రైస్ వస్తుంది. మంచిగా ఇంట్లో 4 5 హ్యాపీగా చేసుకొని తినేయచ్చు. ఇంట్లోనే టేస్టీగా అండ్ హెల్తీగా నీట్గా ఇంట్లో వేసుకొని తినేయచ్చు. మనం పోతున్నాం అని చెప్పేసి రెస్టారెంట్లో అంత నీట్నెస్ అయితే మెయింటైన్ చేయరు కదండి. 10 మందికి చేసే దగ్గర వాళ్ళు చేసినట్టే తినాలి మనము, అంత నీట్నెస్ అయితే ఉండదు అనమాట. ఇంట్లోనే ఒక 200 అట్లా ఉంటే తెచ్చుకొని హ్యాపీగా నీట్గా చేసుకొని ఇంట్లోనే హ్యాపీగా అందరు కలిసి తినేయచ్చు అనమాట. సూపర్ టేస్ట్ ఉందండి. నేనైతే చాలా బాగా చేశాను. ఫైనల్గా అయితే భోజనాలు సర్వ్ చేశాను ఆనియన్ తోటి. ఆనియన్ లేకపోతే మేము అసలు తినము అనమాట, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే భోజనం పెట్టేసుకున్నాను. కొంచెం కర్రీ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్.